అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ మూర్తి, సోషల్ జర్నలిస్ట్. బీహార్లో ఈ మధ్య 1770 కోట్ల రూపాయలతో గంగా నదిపై నిర్మించినటువంటి వంతెన చూస్తుండగానే కూలిపోయింది. ఈ తప్పు ఎవరిది? నిర్మాణ లోపమా, లేదంటే ప్రభుత్వ లోపమా? ఈ తప్పు ఎవరిదని ఆలోచిస్తే ఇది మూడోసారి కూలిపోవడం. గంగా నదికి శాంతి పూజలు చేయలేదు కాబట్టి ఇలా కూలిపోయిందని కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి పార్లమెంటు భవన ఓపెనింగ్కే ఎక్కడెక్కడో కనిపించిన సన్యాసులందరినీ తీసుకొచ్చినటువంటి మోడీ గారు గంగా నదిపై ఒక వంతెన కట్టేటప్పుడు కనీసం అఘోరాలను తీసుకొచ్చి శాంతి పూజలు చేస్తే ఆ వంతెన నిలబడేది కదా. ఇది సెటైరికల్గా చెప్పుకున్నప్పటికీ వాస్తవం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో అంటే మోడీ షా నాయకత్వంలో జరుగుతున్నటువంటి అవినీతికి తార్కాణమే ఈ వంతెన కూలిపోవడం. ఇకనైనా సరే సిగ్గు తెచ్చుకొని నిర్మాణాలు చేపట్టేటప్పుడు కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లకు కక్కుర్తి పడకుండా భారతదేశ పరిరక్షణకు నిర్మించే వంతెనలు అదేవిధంగా ప్రాజెక్టులకు సరైనటువంటి నాణ్యత కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో 40% కమిషన్ ఇస్తే కానీ పని చేయనటువంటి బీజేపీ నాయకుల బండారం అంతా బయటపడింది. మరి బీహార్లో కూడా అదే జరుగుతుందంటే ఈ వంతెన చూస్తే అర్థమవుతుంది. మూడోసారి కూలిపోయిందంటే ఖచ్చితంగా 40% కాదు, అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశమే ఉంది. మరి ఈ కమిషన్లు కక్కుర్తిపడినటువంటి కమలనాథులు దీనికి సమాధానం చెప్తారా, లేదంటే పాపం పుణ్యం పేరుతో గంగానదిలో పోసేస్తారా? సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ఇకనైనా సరే ఇలాంటి నిర్మాణాలు చేపట్టేటప్పుడు రాష్ట్రాలకు జాతీయ సంపదకు ఉపయోగపడే నిర్మాణాలు చేపట్టేటప్పుడు పూర్తి స్థాయి నిర్మాణ యోగ్యంతో అదేవిధంగా పూర్తి స్థాయి నాణ్యతతో నిర్మాణాలు చేయవలసినటువంటి అవసరం బాధ్యత ఈ దేశభక్తుల మీద ఉంది. లేని పక్షంలో ప్రైవేటీకరణ పేరుతో వీళ్ళు చేస్తున్నటువంటి దేశద్రోహం రానున్న రోజుల్లో ఖచ్చితంగా బయటపడుద్ది. అప్పుడు అందరూ శ్రీకృష్ణుడి పేరుతో జన్మస్థానానికి వెళ్లాల్సిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. విదేశాల్లో ఏ అధ్యక్షుడైనా సరే అవినీతి కుంభకోణంలో ఇరుక్కుపోయిన తర్వాత అతను ఓడిపోయిన తర్వాత జైలుకి వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి నికృష్టమైనటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో భారతదేశంలో కూడా జరగబోతున్నాయని అనిపిస్తుంది. మరి చూడాలి. ఇకనైనా ఈ బీహార్ వంతెనపై పూర్తి స్థాయి విచారణ జరిపి దానికి బాధ్యులను చర్యలు తీసుకోవడంతో పాటు ఇకపై ఇలాంటి నిర్మాణాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా నాణ్యత లోపం లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. థ్యాంక్ యూ. Please subscribe our channel.